ఓయ్, ఏంది రోడ్డు మీద పొద్దునే ఊపుకుని వెళ్తున్నావు? ఏ ఊరు మీది? ఆ? సార్ నన్ను పిలిచేది మీరు ఎవరు సార్? నిన్నే. ఎవరున్నారు ఇక్కడ రోడ్డు మీద? ఇంత ఊపుకుంటూ వెళ్తున్నావు. ఏ ఊరు? ఆ పూల చొక్కా వెళ్ళి నువ్వు అసలు ఏ ఊరు నుంచి వచ్చావు? మా ఊరు వచ్చి రోడ్డు మీద నడుస్తున్నా. ట్యాక్స్ కట్టెళ్ళు. ట్యాక్స్ కట్టకుంటే రోడ్డు మీద నడచడానికి వీలు లేదా? మా ఊళ్ళో ట్యాక్స్ కట్టిన వాళ్ళే రోడ్డు మీద నడుస్తారు. మాది సింగపూర్ టైప్. ట్యాక్స్ కట్టిన వాళ్ళే రోడ్డు మీద నడవాలా? అవును. మరి ట్యాక్స్ కట్టకుండా నువ్వు రోడ్డు మీద నడుస్తావు. నీకు ఎవరిచ్చారు అధికారం? రోడ్డు ఏమన్నా మీ బాబు వేయించాడా? రోడ్డు ఏమన్నా మీ బాబు వేయించాడా? ఏంద్రో ఈ వాల్యూమ్ పెంచున్నావు? రోడ్డు మా బాబు కట్టించాడా? రోడ్డు మా బాబు కాదు, ఊరంతా కలిసిన ట్యాక్స్ కట్టించుకున్న రోడ్స్. నువ్వు ట్యాక్స్ కడతావా లేకపోతే ఇక్కడి నుంచి కదులుతావా? ఒక్క అడుగు కూడా నేను ఏం అట్లా చూస్తా? ట్యాక్స్ అన్న కట్టు, లేకపోతే కదులు ఇక్కడి నుంచి. నేను ఎవరో తెలుసా? నన్ను ఆపుతున్నారు మీరు. నువ్వెవరో అయితే నాకెందుకు? నువ్వు ట్యాక్స్ కడితే యువర్ ఏ హానరబుల్ సిటిజన్. ఓకే, నువ్వు ట్యాక్స్ కట్టినప్పుడు నువ్వు యువర్ నాట్ ఎ సిటిజన్ ఆఫ్ ఇండియా. పైగా వెనకాల అమెరికన్ ఫ్లాగ్, ఆ ఏడుపు మొహం. నాకు చంద్రబాబు నాయుడు తెలుసు, నరేంద్ర మోడీ గారు తెలుసు. మీరు నన్ను ఆపుతున్నారంటే ఏంది సార్ ఇది? ఫోన్ తీసుకొని వాళ్ళకి చేసి వాళ్ళనే వచ్చి ట్యాక్స్ కట్టమని. బాబు నేను ఒక్క నిమిషం ఉండండి సార్, మా జ్యోతికి చేస్తాను. జ్యోతి ఎవరు? మా జ్యోతి బౌన్సర్ల అందువరకు వస్తుంది. ఈ వీధిలో కొడితే ఆ వీధిలో పోయి పడతావు. చివరికి చంద్రబాబు తెలుసు, మోడీ తెలుసు, మళ్ళీ జ్యోతి బౌన్సర్లు. అవును. ఓహో, అంటే నీకు ఫైటింగ్ చేస్తా కదా ఏంది? ఉన్నారు కదా, 4 పీకాను అనుకో, ముందు ట్యాక్స్ కట్టు. ఆ జ్యోతిని పిలు. ఆ జ్యోతి కడుతుందా ట్యాక్స్? అదేంది సార్ మీరు ఎట్లా మాట్లాడుతున్నారు? ఇప్పుడు నువ్వు జ్యోతిని పిలిస్తే నీ బౌన్సర్ జ్యోతి చేత కూడా ట్యాక్స్ కట్టిస్తాను. ఒక్కొక్కళ్ళు మొత్తం బయటికి రావాలి, నీ టీం అంతా. జ్యోతి ఎవరు? అరే ఎవరన్నా మేము ఎక్కడ తిరగాలి సార్? మళ్ళీ నువ్వు రోడ్డు మీద తిరగడానికి వీలేదు, భూమి మీద తిరుగు. ఇది కూడా భూమే కదా? అది భూమి మీద వేసిన తార్ రోడ్డు. మేమందరం కష్టపడి ఊళ్ళో వాళ్ళంతా కలిసిన ట్యాక్స్. లేకపోతే నీ తార్ రోడ్డు ఎక్కడి నుంచి వస్తుంది? బిడు, నీలాగే అందరూ ట్యాక్స్ కట్టకపోతే తార్ రోడ్డు ఎక్కడి నుంచి వస్తుంది మీకు? ఆ అమ్మాయి చూడు, ఆ పక్కన అది స్కూటీ వేసుకొని చక్కగా వెళ్తుంది. ఆ అమ్మాయిని ఆపలేదు కదా? నువ్వు రోడ్డు మీద తిరుగుకు, భూమి మీద తిరుగు, గాలిలో తిరుగు అని చెప్తావు సార్. నువ్వు మచ్చు చెప్తావు. అవునయ్యా, మరి రోడ్డు మీద తిరగాలంటే ఎట్లా? మరి ఇప్పుడు ఆ అమ్మాయి ట్యాక్స్ ఒక స్కూటీ నడుపుకోవడానికి మా ఇంటి పక్కన అమ్మాయి అర్జుడు చక్కగా మంత్లీ మరి ఇయర్లీ రిజిస్ట్రేషన్ రెన్యూవల్, వెహికల్ ఇన్స్పెక్షన్, తర్వాత ఎవ్రీ లీటర్ పెట్రోల్కి ట్యాక్స్ కట్టింది. నువ్వేం కడుతున్నావు అని చెప్పి రోడ్డు మీద ఊపుకుంటూ వెళ్తున్నావు. టీ తాగడానికి డబ్బులు లేవు అంటున్నావు. టీ తాగడానికి డబ్బులు లేవు. మళ్ళీ చంద్రబాబు నాయుడు తెలుసు, నరేంద్ర మోడీ తెలుసు, అమెరికన్ ఫ్లాగ్, ఇండియన్ ఫ్లాగ్. అండ్ అసలు మీ వల్ల దేశానికి ఉపయోగం ఏంది? రోడ్ల మీద తిరిగితే ట్యాక్స్ కట్టాలి మీరు. ట్యాక్స్ కట్టాం సార్. కట్టకపోతే ఇంట్లో కూర్చోండి మడుచుకొని. అందుకే ఇప్పుడు జ్యోతికి ఫోన్ చేస్తా, వస్తుంది ఉండు సార్. అబ్బో జ్యోతి, ఇంతకీ జ్యోతి ఎవరయ్యా? మీకెందుకు సార్ అవన్నీ అనవసరం? పెద్ద డ్యూటీ పట్టుకొని వస్తుందా ఏంది? రమ్మను, మొత్తాన్ని అందరినీ ఒకేసారి లోపలేద్దాం, పీడవద్ది.